హలో ఆల్, వెల్కమ్ టు గినితి హ్యాండ్ క్రాఫ్ట్స్. ఈ వీడియోలో కిడ్స్ కోసం రాఖీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా తక్కువ మెటీరియల్స్తో ఈ రాఖీస్ తయారు చేసుకోవచ్చు, అది కూడా వాళ్ళకి నచ్చిన థీమ్స్తో. ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఓహెచ్పి షీట్ పైన మనకు కావలసినట్టుగా బేస్ తయారు చేసుకోవాలి. ఇక్కడ నేనైతే నా దగ్గర ఉన్న ఎంబ్రాయిడరీ మెటీరియల్స్తోనే ఫస్ట్ ట్రై చేస్తున్నా. ఫస్ట్ నేను ఒక లక్ష్మీ కాసు తీసుకున్నాను. దాని చుట్టూ 2 లైన్స్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ చుట్టాను. ఇక్కడ నేను దీనికోసం B7000 గ్లూ అయితే యూజ్ చేశాను. ఇది చాలా వర్క్ చేస్తుంది. అలా 2 లైన్స్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ చుట్టిన తర్వాత దాని చుట్టూ స్టోన్ లైన్ ఒకటి స్టిక్ చేశాను. స్టోన్ లైన్ తర్వాత నేను ఒక జర్దోజీ లైన్ స్టిక్ చేశాను. ఇలా మనకి నచ్చినట్టుగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కావాలంటే మధ్యలో మళ్ళీ ఇంకొక వేరే కలర్ థ్రెడ్ కానీ వేరే కుందన్స్ కానీ చాలా టైప్స్ తయారు చేయొచ్చు. నేనైతే జర్దోజీ లైన్ పెట్టాను. తర్వాత మళ్ళీ ఇంకొక స్టోన్ లైన్ యాడ్ చేశాను. చాలా సింపుల్గా నీట్గా ఉంది ఇలా చేస్తే. నెక్స్ట్ రాఖీ బేస్ కోసం కూడా నేను మళ్ళీ లక్ష్మీ కాసు తీసుకున్నాను. దాని చుట్టూ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వేసి తర్వాత మళ్ళీ స్టోన్ లైన్ అలా యాడ్ చేశాను. పర్టికులర్గా ఒకే పద్ధతిలో అని ఏం లేదు, మనకి ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మెటీరియల్స్, కుందన్స్, స్టోన్స్, ఎంబ్రాయిడరీ థ్రెడ్స్లో డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి కిడ్స్ కాన్సెప్ట్స్ చాలా తయారు చేయొచ్చు. నేనైతే రెయిన్బో థీమ్తో ఒక బేస్ తయారు చేశాను, చాలా బాగా వచ్చింది. రెయిన్బో కలర్స్లో ఉన్న అన్ని ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ ఒక్కొక్కటి 8 లైన్స్ అలా తీసుకొని వాటిని గ్లూ హెల్ప్తో హాఫ్ సర్కిల్ షేప్లో ఆర్డర్లో ప్లేస్ చేస్తే మనకి రెయిన్బో వస్తుంది. ఈ బేస్ కట్ చేసి ఉలెన్ థ్రెడ్స్ యాడ్ చేస్తే మనకి రాఖీ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.